ఆయన సన్నిధిలో సమాధానం ఉంటుంది. మనం ఆయన గురించి తెలుసుకున్న ప్రతి క్షణం ఆయన సమాధానాన్ని మనం అనుభవిస్తాం. సరే, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం తీయండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. మరలా చదువుతాను చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ఈ వచనంలో ఎవరి గురించి ఉందండి? దేవుని కృప గురించి ఉంది. అంటే అర్థం, దేవుడు మనిషి కలవాలంటే దేవుని కృపను బట్టే కలవగలడు. హల్లెలూయా. దేవుడు మనిషి కలవాలంటే దేవుని కృపను బట్టి మాత్రమే కలవగలడు. అందుకే ఈ వచనం చూడండి, 14వ వచనం చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మన కొడుకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేయదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. ఇప్పుడు దేవుడు మనకి ఎంత కృప ఇచ్చాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి గొప్ప కృప ఉంది. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి, ఆయన శిలువ బలియాగాన్ని బట్టి ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. రోమపత్రిక తీయండి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుని కృప ఎంత గొప్పది ఈ వచనంలో చూద్దాం. చూడండి 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయనతో ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. హల్లెలూయా. ఈ వచనం చూడండి. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన శిలువ బలియాగం లేకపోతే ఈరోజు మనం దేవునితో సమాధానం ఉండదు మనకి. ఎందుకంటే యేసు ప్రభు శిలువ బలియాగం మనల్ని దేవుని దగ్గరగా తీసుకొచ్చింది. ఎవరి వల్ల మనం దేవుడికి దూరం అయిపోయాం? ఎవరి వల్ల దూరం అయిపోయామండి? మొదటి ఆదాం ద్వారా మనం దేవుడికి దూరస్తులం అయిపోయాం. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి దేవుడు ఈరోజు మన ప్రార్థన వింటాడండి. దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకి జవాబు ఇస్తాడు. మన జీవితంలో మనకి ఆయన ద్వారానే అభివృద్ధి వస్తుంది. ఎవరి ద్వారా అండి? ఆయన కృప ద్వారా మాత్రమే మనం అభివృద్ధి చెందగలం. అందుకు పేతురు రాస్తున్నాడు చూడండి. మొదటి పేతురు తీయండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీసు ఇప్పుడు మిమ్మను రక్షించున్నది. అదేదనగా శరీర మాల్యమును తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను
శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నారండి? దేవుని కుడిపార్శ్వన ఉన్నారు. ఆయన చేసిన శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎంతమంది బాప్తీని తీసుకున్నారు? ఇక్కడ అందరూ మనం బాప్తీని తీసుకొని మనం రక్షించబడిన వారమే. అందుకే ఆయన సంఘంలో ఉన్నాం. ఇప్పుడు దేవుని కృప దగ్గరికి మనల్ని తీసుకొచ్చింది ఎవరండి? యేసుప్రభు శిలువ బలియాగం. ఆయన శిలువ బలియాగం కోసం మనం ఎంతగా తెలుసుకుంటామో దేవుడిచ్చిన సమాధానాన్ని మన హృదయంలో అనుభవిస్తాం. చెప్తానులేండి, సమాధానం ఇస్తాను మీకు. లూకా సువార్త 23వ అధ్యాయం తీయండి. 23వ అధ్యాయం 39వ వచనం చూడండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ని చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుదునెను. ఇక్కడ యేసుప్రభు దగ్గర ఇద్దరు దొంగలు సిలువై పడ్డారు. ఎవరండి? ఇద్దరు దొంగలు, కుడి పక్క ఒకరు, ఎడం పక్క ఒకరు. ఈ వ్యక్తి జీవితం ముగిసిపోతుంది. మరికొద్ది క్షణాల్లో ఇద్దరు దొంగల జీవితం అయిపోతుంది. కానీ ఎవరు పక్కన ఉన్నారు? వాళ్ళు యేసుప్రభు పక్కన ఉన్నారు. కుడి పక్కన దొంగ ఏమడిగాడు యేసుప్రభుని? అయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. యేసుప్రభు ఏమన్నారు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువనెను. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఎటువంటి స్థితి నుంచి? మన జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా బ్రతుకు లేదు. చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నప్పుడు అండి? మొదటి ఆదాం ద్వారా మన జీవితాలు చనిపోయాయి. మొదటి ఆదాం ద్వారా మనకేమొచ్చింది? మరణం వచ్చింది. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనకు జీవం వచ్చింది. ఇప్పుడు ప్రతిక్షణం మనల్ని రక్షిస్తుంది ఎవరు? ఎవరు రక్షిస్తున్నారండి? యేసుప్రభే. ఈ శిలువ మీద ఉన్న దొంగను కూడా ఎవరు రక్షించారు? యేసుప్రభే. ఆయన మనల్ని ప్రతిదినము ఆయన రక్షిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రతిదినము ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. మొదటి రాజులు 17వ అధ్యాయం తీయండి. పదిహేడో అధ్యాయం 8వ వచనం చూడండి. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతుని ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఈ అధ్యాయంలో సారేపతు అనే విధవరాలు ఉంటుందండి. ఎవరావిడ? సారేపతు అనే విధవరాలు. ఆ ఊర్లో వాళ్ళకి కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వారికి ఇంకా తినడానికి కూడా ఏమి ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా లాస్ట్ అప్పం తిని చనిపోదాం అనుకుంటారు. హల్లెలూయా. ఆవిడ ఏమనుకుంటుందండి? లాస్ట్ అప్పం తిని చనిపోదాం అనుకుంటుంది. కానీ ఆమె దగ్గరికి ఎవరు పంపిస్తున్నారు? దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. అక్కడ ఆమెకి తినడానికే లేదు, కానీ దేవుడు ఏలియాని కూడా అక్కడికి పంపిస్తున్నాడు. చూడండి 10వ వచనం. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణము గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరల పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకి వచ్చి తినను. ఆమె ఏం చెప్పింది? మేము చనిపోతున్నాం, మా కొరకే ఇది సరిపోద్ది అని చెప్పింది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆమెకు తినడానికి కూడా లేదు, కానీ
ఏలియా మాట విని ఏం చేస్తారో చూడండి 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉండే పిండి తక్కువ కాదు, బొడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి. హల్లెలూయా. ఇప్పుడు ఈ విధవరాలు ఎవరి మాట విన్నదండి? ఏలియా మాట విన్నది. ఏలియా మాట విని తినడానికి తిండే లేదు. కానీ ఎన్ని దినాలు తిన్నారు వాళ్ళు? అనేక దినములు భోజనం చేశారంట. దేవుడి మాట మనం విన్నప్పుడు మన జీవితంలోనే అభివృద్ధి చూస్తామండి. హల్లెలూయా. మనం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని కాదు, దేవుడి మాట వింటే అభివృద్ధి అనేది కనబడుతుంది. దేవుని కృప ద్వారా మనం అభివృద్ధి చెందగలం. ఎందుకంటే మరణకరమైన స్థితిలో ఉన్న మనిషిని రక్షించగలవాడు ఎవరు? యేసు ప్రభు మాత్రమే. మనం ఆయన నమ్మి ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఎప్పుడు మనం రక్షణను అనుభవిస్తాం. ఎంతమంది అనుభవిస్తున్నారు? అనుభవం అనేది జీవితంలో ఉండాలండి. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ప్రతిదినము మనం రక్షణ ఖచ్చితంగా అనుభవిస్తాం. ఇంకా అనుభవించట్లేదంటే అర్థం ఏంటి? ఎక్కడో దేవుడి మాట వినట్లేదు. అయితే దేవుడి మాట వినట్లేదు, లేదా లీడర్ మాట వినట్లేదు. హల్లెలూయా. ఇక్కడ లీడర్ మాట విన్నది ఎవరు? ఆవిడ ఎవరు విన్నారండి? సారేపతి విధవరాలు ఏలియా మాట విన్నది. ఆమెకి ఏం లేదు, తినడానికి తిండే లేదు. అవి తిని చనిపోదాం అనుకుందంట ఆవిడ. చూడండి 12వ వచనం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోటి తొట్టిలో పట్టిడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవాలని కొన్ని పొలాలు ఏరుటికే వచ్చి తిన్నాను. చనిపోకముందు ఆవిడ ఆమె యొక్క కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నారంట. అంటే ఇంక జీవితం మీద ఆశ లేదు. ఏం లేదు, జీవితం మీద ఆశ కోల్పోయింది. ఇంకా ఈ చివరి దినాల్లో మేము చనిపోతున్నాం, ఇంకెలాగా తిని చనిపోదాం అని ఒక ఆశ ఉంది అంతే. ఇప్పుడు చూడండి, జైల్లోని ఖైదీకి ఉరేసే ముందు ఏమడుగుతారు? నీ ఆఖరి కోరిక ఏంటి, నీ చివరి కోరిక ఏమైనా చెప్తే తీరుస్తా అంటారు పోలీసులు, అవునా? అప్పుడు ఖైదీ చాలా కోరికలు కోరుకుంటాడు. ఆ కోరిక ఖచ్చితంగా తీర్చాలి వాళ్ళు, అవునా? నిజంగా తీరుస్తారండి, ఎందుకంటే జైల్లో జరుగుతుంది అది. మరి మనుషులుగా ఒక మనిషి కోరికే మనుషులే తీరుస్తున్నారు, అవునా? ఇక్కడ ఆమె అద్భుతమైన కృప ఏంటంటే ఆమె లీడర్ మాట విన్నది. ఎవరి మాట? లీడర్ మాట ఎప్పుడైతే విన్నదో ఆమె జీవితంలో అభివృద్ధి కనబడ్డది. ఏలియా మాట విన్నదంటే ఎవరి మాట విన్నట్టు? దేవుడి మాట విన్నట్టండి. హల్లెలూయా. దేవుడి మాట ఎప్పుడైతే మనం వింటామో మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది. దేవుని కృపను గురించి మనం తెలుసుకుంటేనే అభివృద్ధి అండి. ఎందుకు దేవుని కృపను గురించి అని చెప్తున్నాను? మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన కృపను బట్టే. దేవుడు మనిషి కలవాలంటే కృపను బట్టే జరుగుతుందండి. మనం ఎంత ప్రయత్నించినా జరగదు. మన ప్రార్థనలు, మన భక్తి, మన సొంత సామర్థ్యం ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళలేం. ఎవరి ద్వారా వెళ్ళగలిగాం? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా వెళ్ళగలం. మరి ఇప్పుడు ఈ సారేపతి విధవరాలు పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? పాత నిబంధనలో. చూసారా, పాత నిబంధనలోనే దేవుడు అంత కృపను చూపారు ఆమె ఎడల. ఇంకా ఎంత అద్భుతం జరుగుతుందో చూడండి 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఏమైంది? తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఆమె ఎప్పుడైతే ఏలియా మాట విని ఏలియాకు మొదట అప్పం చేసి ఇచ్చిందో ఆమెకి కరువు అనేది పోయింది. ఇంకా కరువు లేదు ఆమె జీవితంలో. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఎంతమంది జీవితంలో అనుభవించాలనుకుంటున్నారు? ఏ కరువు లేకుండా అన్నీ నా జీవితంలో సమృద్ధిగా ఉండాలనుకుంటే ఆయన గురించి తెలుసుకుంటే చాలండి. జీవితంలో యేసు ప్రభు మాట వింటే మన జీవితంలో ఏ కరువు ఉండదు. దేవుని వాక్యంలో దేవుడు అంత స్పష్టంగా ఉంచినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధిని అనుభవిస్తున్నాం. ఆయన ఎందుకు వచ్చారు భూమి మీదకి? నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఏ జీవం అండి? సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. మరి ఎంతమంది అనుభవిస్తున్నారు సమృద్ధి జీవాన్ని? ఒకసారి వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి.
10వ అధ్యాయం 10వ వచనం చూడండి. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుప్రభు ఎవరి గురించి ప్రాణం ఇచ్చారండి? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు ప్రాణం ఇచ్చారు ఆయన. ఆయన స్వరాన్ని ఎవరైతే వింటారో వారి జీవితంలో సమృద్ధి జీవం ఉంటుందండి. ఆయన ఒక దగ్గర మాట చెప్తారు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరం మనం వింటున్నప్పుడు మన జీవితంలో సమృద్ధి జీవాన్ని అనుభవిస్తాం. మన జీవితంలో పాత నిబంధనలో ఉన్న వ్యక్తులే అనుభవించారు. ఏ విధంగా? ఏలియా మాట విని. ఏలియా ఎవరి ద్వారా రాబడ్డాడు? దేవుని చేత పంపబడిన వ్యక్తి మాట విన్నప్పుడు మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది. పాత నిబంధనలో దేవుడు అనేక మంది న్యాయాధిపతుల్ని, ప్రవక్తల్ని వాడుకున్నాడు. మరి ఈ దినంలో దేవుడు ఎలా పనిచేస్తాడు? సంఘంలో ఆయన పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. సంఘంలో దేవుని యొక్క మహిమ ఉంటుందండి. దేవుని మహిమ సంఘంలోనే ఉంటుంది. మరి బయట ఉండదంటే? సంఘంలో దేవుని మహిమ ఉంటుంది, మరి బయట ఎవరు ఉంటారు? బయట అనేక రకాల మనుషులు ఉంటారు. అవునా? మనం ఈ భూమి మీద ప్రయాణించినప్పుడు అనేక స్వరాలు వినబడతాయి. హల్లెలూయా. మరి మనం ఏ స్వరం వింటున్నాం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మొదటి ఆదాము ద్వారా మనకి మరణం వచ్చింది. ఏ విధంగా? పండు తిన్నాడు. ఏంటి? పండు. అవునా? ఆదాముకి ఎవరు ఇవ్వబడ్డారు? సాటైన సహాయం ఎవరండి? అవ్వ సహవాసంలో ఉన్నంతసేపు బాగానే ఉంది. ఒంటరి ప్రయాణం చేసింది. ఎక్కడికి? ఒకసారి నేను దేవుడిచ్చిన ఏదైనా తోటను చూద్దామని ఒంటరిగా ప్రయాణించింది. అవునా? సహవాసులు ఉన్నప్పుడు ఏ ప్రమాదం జరగలేదు. ఇద్దరు ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఒంటరిగా ప్రయాణించిందో అపవాది వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఒంటరిగా తిరగకూడదు ఈ భూమి మీద. ఎంతమందికి అర్థమైందండి? దేవుడు సహవాసాన్ని భూమి మీద ఉంచాడండి. మొదట ఆయన ప్రారంభించింది కుటుంబంతో ప్రారంభించాడు. హల్లెలూయా. ఎవరితోనండి? మొదటి ఆదాము దేవుడు సృష్టించాడంటే అవ్వ సాటైన సాంగే ఇవ్వబడింది. అవునా? మరి ఇవ్వబడిన తర్వాత కుటుంబాన్ని ప్రారంభించాడు. కుటుంబాన్ని ప్రారంభించినప్పుడు అవ్వ సహవాసంలో లేకుండా ఒంటరిగా ప్రయాణించి ఎవరి మాట విన్నది? అపవాది మాట విన్నది. అందుకే దేవుని సన్నిధిలో మనం లేనప్పుడు బయట తిరుగుతామండి, ఒంటరిగానే తిరుగుతాం. ఇప్పుడు మనకి బోల్డ్ స్వరాలు వినబడతాయి. హల్లెలూయా. ఆ స్వరాలు ఎప్పుడైతే మనం వింటామో తప్పిపోతాం. తప్పిపోయినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఎలాగైతే మొదటి ఆదాము అవ్వ ప్రమాదంలో పడ్డారో అదే జరుగుతుంది. కొత్తగా ఏం జరగదండి. మొదట ఏం జరిగిందో మరలా అదే జరుగుతుంది. మనం సంఘంలో లేనప్పుడు, సహవాసంలో లేనప్పుడు, ఒంటరిగా ఈ భూమి మీద ప్రయాణించినప్పుడు దేవుని స్వరం వినకుండా మనం ఉన్నప్పుడు బయట స్వరాలు వింటాం. అపవాది అనేక స్వరాలు వినిపిస్తాడు మనకి. అందుకే యేసుప్రభు వారు ఇక్కడ వచనం చెప్తున్నారు. 10వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. ఎవరున్నారండి? దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. ఎలా వస్తాడు అపవాది? మరి దొంగ ఈ భూమి మీద మనం ఒంటరిగా ప్రయాణించినప్పుడు అవ్వ దగ్గరికి ఎలాగైతే వచ్చాడో ఒంటరిగా ప్రయాణించే వ్యక్తుల దగ్గరికి కూడా వస్తాడు. ఎలాగైనా వస్తాడండి. మరి అపవాది పని చేయడు కదండి. అంటే మనం అవకాశం ఇస్తే బయట నుంచి పనిచేస్తాడు. లోపల మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బయట ఎవరుంటారు? అపవాది భూమి మీద తిరుగుతున్నాడు. అవునా? అందుకే యేసుప్రభు వారు అపవాది గురించి మాట్లాడాడు. దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆయన ఒక దగ్గర ఒక మాట చెప్తారు, నా గొర్రెలు నా స్వరము వినును. మరి ఆయన స్వరం విన్నప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుంది? సమృద్ధి జీవాన్ని అనుభవిస్తామండి ఖచ్చితంగా. అక్కడ పాత నిబంధనలో సారేపతి విధవరాలు తన జీవితంలో ఏం అనుభవించింది? సమృద్ధి జీవాన్ని అనుభవించింది. అవునా? ఎవరి మాట విన్నది? ఏలియా మాట విన్నది. అందుకే ఎప్పుడైతే లీడర్ మాట మనం వింటామో సమృద్ధి జీవాన్ని మనం అనుభవిస్తాం. దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకొని పంపించినప్పుడు దేవుడే పనిచేస్తాడండి.
ఏ మనిషి భూమి మీద ఆయన సామర్థ్యం లేకుండా వాడబడలేడు. హల్లెలూయా. ఆయన సామర్థ్యాన్ని బట్టి వాడబడగలం. మనిషి తన సామర్థ్యంతో ఇక్కడ ప్రయాణించిన ఈ స్టేజ్ మీద కొంతకాలమే ఉండగలడు. అవునా? ఆయన సామర్థ్యాన్ని బట్టే ఇక్కడ ప్రయాణించగలడండి దేవుని సన్నిధిలో. ఆయన సామర్థ్యాన్ని బట్టి నిలబడగలరు. హల్లెలూయా. మనిషి సామర్థ్యాన్ని బట్టి ప్రయాణించలేడు. మనిషి కొంత దూరమే ప్రయాణించగలడు. ఇక్కడ ఏలియా ఎవరి సామర్థ్యాన్ని బట్టి ప్రయాణిస్తున్నాడు చూడండి, దేవుడి సామర్థ్యం. అదే 17వ అధ్యాయం చూడండి, మొదటి రాజులు 17వ అధ్యాయం చూడండి. చూడండి 5వ వచనం, 17వ అధ్యాయం 5వ వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. ఇక్కడ ఏలియా యొద్దకు ఎవరు ఆహారం తీసుకొస్తున్నారండి? మళ్ళీ చదువుతాను చూడండి, 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చిచుండెను. మాంసాన్ని రొట్టెను కాకులు తీసుకొస్తున్నాయి అంటండి. ఏవి? కాకోలం అంటే ఏంటి? కాకులు. దేవుడి మాట ఎప్పుడైతే అవి విన్నాయో ఎవరి దగ్గరికి తీసుకొస్తున్నాయి? ఏలియా యొద్దకి. 7వ వచనం చూడండి. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిను. ఇప్పుడు ఏలియా అక్కడ నీరు త్రాగుతూ రొట్టెను మాంసాన్ని తినుచు ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఏలియాని దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడు? సారేపతి విధవరాల దగ్గరికి పంపించి దేవుడు అద్భుత కార్యం చేశాడు. అవునా? దేవుడు పనిచేసే విధానం అండి. దేవుడు వాక్యం విన్నప్పుడే దేవుడు హృదయం అర్థమవుతుంది. వాక్యం వినకపోతే దేవుడు ఎలా పనిచేస్తాడో మనకి ఎప్పటికీ తెలియదు. దేవుడు ఏమైనా చేయగలడు. అవునా? దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. తర్వాత అక్కడ వాగు ఎండిపోతే సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళి దేవుడు ఆమె యొక్క అవసరతను తీర్చి ఆమెను దీవించేలా చేశాడు. అందుకే దేవుని సామర్థ్యం మీద మనం ఆధారపడినప్పుడు ఈ భూమి మీద సులువుగా బతకగలం. మన సామర్థ్యం మీద మనం ప్రయాణించినప్పుడు ఎక్కువ కాలం ప్రయాణించలేం. ఇక్కడ ఏలియా దేవుడి మాటను పట్టుకొని వెళ్ళాడు. ఎవరి మాట పట్టుకొని? దేవుడు పంపిస్తేనే వెళ్ళాడండి. దేవుడు పంపించకుండా వెళ్ళలేదు ఆ విధవరాల దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇంకేం జరిగిందో చూడండి, 17వ వచనం, 17వ అధ్యాయం 17వ వచనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానులైన ఆయన కుమారుడు రోగే ప్రాణము నిలువజాలినంత వ్యాధి గలవాడైను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిత్తివేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపటికై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేస్తావా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇక్కడ ఏం జరిగింది? ఆ విధవరాలి కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు బ్రతికించారు? ఏలియా బ్రతికించాడండి. దేవుని సామర్థ్యంతో ముందుకెళ్ళిన వ్యక్తి అద్భుతాలు అలాగే ఉంటాయి. హల్లెలూయా. దేవుని సామర్థ్యాన్ని బట్టే ఏ మనిషి ప్రాణమైనా తిరిగి వస్తుందండి. అక్కడ దేవుని సామర్థ్యాన్ని బట్టి సారేపతి విధవరాలి యొక్క ఆకలి తీరింది, కుమారుడు బ్రతికాడు. ఇప్పుడు చాలామంది జీవితాల్లో కరువు వెంటాడుతూనే ఉంటుంది. ఈ విధవరాలికి కూడా కరువు వెంటాడుతూనే ఉంది. తిని చనిపోదాం అనుకుంది, కానీ దేవుడు సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు. అందుకే యేసుప్రభు వారు మార్చి, నేను గొర్రెలకు జీవమును సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎప్పుడైతే మనం ఆయన మాటలు వింటుంటామో మన జీవితంలో ఖచ్చితంగా ఫలిస్తామండి. ఎంతమంది ఫలిద్దాం అనుకుంటున్నారు? మరి ఫలించట్లేదంటే అర్థం ఏంటి? ఫలించట్లేదంటే మనకి తెలియకుండానే ఒక నష్టాన్ని అనుభవిస్తున్నాం. అంటే జ్ఞానం లేనప్పుడు మనకు తెలియకుండానే మనం నష్టపోతుంటాం జీవితంలో.
అది జ్ఞానం లేకండి. జ్ఞానం ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందాం, ఫలిస్తాం, ఖచ్చితంగా ఫలిస్తాం. ఫలించడం అనేది ఆగదండి. యేసుప్రభు మాటలు వింటే ఖచ్చితంగా జీవితంలో ఫలించి తీరుతాం. ఇంకా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకు ఫలం లేదు, నేను ఫలించట్లేదంటే మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళవలసిన వారిగా ఉండాలి. చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి మోషేకి? ఎవరి కర్ర మీద వారి పేరు రాసి దేవుని ఆలయంలో ఉంచాలి. ప్రత్యక్ష గుడారంలో కర్ర దేవుని ఆలయంలో పెడితే చిగురిస్తుందండి? చిగురిస్తుందండి. దేవుని సన్నిధిలో కర్ర ఉంచినప్పుడు చిగురించింది ఇక్కడ. మరి దేవుని ఆలయంలోకి మనం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి జీవితం చిగురిస్తుందండి, ఫలిస్తుంది. ఖచ్చితంగా జీవితాలు ఫలిస్తాయండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఇక్కడ దేవుడు మాట చొప్పున మోసే కర్ర ఉంచినప్పుడు చిగురించింది. 5వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. దేవుని సన్నిధిలో కర్ర చిగురించిందండి. మరి ఎప్పుడు చిగురించిందో చూద్దాం. యోబు తీయండి. యోబు 14వ అధ్యాయం తీయండి. యోబు 14వ అధ్యాయం 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించిననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చికిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడిపోదురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? ఇక్కడ ఏముందండి? కర్ర అంట ఒక మొక్క నరికి వేసిన తర్వాత ఆ కొమ్మ బయట పారవేసిన తర్వాత నీటి వాసనకి అది చిగురిస్తుందంట ఆ చెమ్మకి. కానీ మనిషి జీవితానికి వస్తే మనిషి ఒకసారి చూడండి, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. నరుల ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు అంటే మనిషి మాత్రం చిగురించడంట. ఒక చెట్టు కొమ్మ నరికి వేయబడి పక్కన పడిన తర్వాత చిగురిస్తుంది. కానీ ఇక్కడ యోబు ఏమంటున్నాడు? మనిషి మాత్రం చిగురించడంట. ఇప్పుడు చూడండి, మొదటి ఆదాం పాపం ద్వారా ఏం జరిగింది? మొదటి ఆదాం పాపం ద్వారా భూమి శపించబడింది, అవునా? మరి ఈ భూమి మీద ప్రతి చెట్టు చిగురిస్తుంది. హల్లెలూయా. మరి ఎవరు చిగురించట్లేదు? మనిషి జీవితం ఆరిపోతుంది రోజు రోజు, అవునా? మనిషి జీవితంలో ప్రతిరోజు కష్టాలే. రోజు ఎలా గడుస్తుందని ఇబ్బంది. ఇంటి రెంట్ ఎలా కట్టుకోవాలి, ఎలా తినాలి, ఎలా బ్రతకాలి. ఫలం కనిపించట్లేదు. కానీ భూమి మీద ఉన్న ప్రతి చెట్టు ఫలిస్తుంది. మరి భూమి శపించబడింది కానీ చెట్టు ఫలిస్తుంది. హల్లెలూయా. దేవుని కృపండి. దేవుని జీవం సమృద్ధిగా ఉంది ఈ భూమి మీద. ఆయన కృపను గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా ఫలిస్తాం. కానీ ఇక్కడ యోబు ఏం మాట్లాడుతున్నాడంటే, యోబు అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఏముంది? 17వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో దేవుని సన్నిధిలో కర్ర ఉంచినప్పుడు చిగురిస్తుంది. కానీ ఇక్కడ యోబు ఏమంటున్నాడు? మనిషి చిగురించడం అని అంటున్నాడు. యోబు కూడా మొదట ఏమన్నాడు? కర్ర చిగురిస్తుంది అంటే చెట్టు కొమ్మ చిగురిస్తుంది కానీ మనిషి చిగురించడని. కానీ దేవుడి సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితం చిగురిస్తుంది. మరి ఎవరు అనుభవించారు దేవుని వాక్యంలో?
అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు అనుభవించాడండి. సో దావీదు జీవితాన్ని చూద్దాం. కీర్తనలు 52వ అధ్యాయం తీయండి. కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఇప్పుడు ఎవరు చిగురిస్తున్నారండి? దావీదు దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె చిగురిస్తున్నాడంట. ఎలా చిగురిస్తున్నాడు? నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాడు. దేవుని కృప మీద నమ్మకం ఉంచాడు. దేవుని కృప మీద నమ్మకం ఉంచాడు కాబట్టి చిగురిస్తున్నాడు. దేవుని కృపను గురించి విన్నాడు కాబట్టి చిగురిస్తున్నాడు. తన సొంతంగా చిగురించలేదండి. మరి అక్కడ యోబు ఏమంటున్నాడు? చెట్టు చిగురిస్తుంది కానీ మనిషి చిగురించడంట. ఎందుకంటే అక్కడ యోబు తన పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నాడు, తనకు వచ్చిన నష్టాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు. జ్ఞానం లేక. దేవుడి జ్ఞానం ఏంటి? దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి జీవితం చిగురిస్తుందండి. ఇక్కడ దావీదు అదే మాట్లాడుతున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచుచున్నాను. దేవుని కృపను మనం ఎంతగా నమ్ముతామో, దేవుని కృపను దేవుణ్ణి ఎంతగా అడుగుతామో మన జీవితంలో చిగురిస్తాం. మరి పరిస్థితి బాగాలేనప్పుడు ఎలా చిగురిస్తాం? మరి కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బలహీనమైన పరిస్థితులు, రోజులు కూడా బాగాలేదు. మరి ఇలాంటి పరిస్థితులు ఎలా చిగురించాలి? దానికి కూడా జవాబు ఉంచాడండి దేవుడు. హల్లెలూయా. సరే, దావీదు జీవితంలోనే చూద్దాం. కీర్తనలు 38వ అధ్యాయం 38వ అధ్యాయం చూడండి. ఇందులో దావీదు శ్రమల గుండా వెళ్ళాడండి. శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళాడు. బలహీనమైన పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి 38వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చేయి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఏం లేదండి దావీదుకి? ఎముకల్లో స్వస్థత లేదంట. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? నీ చెయ్యి నా మీద భారంగా ఉన్నది. ఎవరి చెయ్యి భారంగా ఉన్నదంట? దేవుని చెయ్యే భారంగా ఉన్నదంట. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. ఆరోగ్యం లేదు ఇప్పుడు దావీదుకి. ఆరోగ్యం లేదు, అనారోగ్యాన్ని అనుభవిస్తున్నాడు. ఆ స్థితిలో మాట్లాడుతున్నాడు. 4వ వచనం చూడండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత్వం వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవే, స్రవించున్నవి. అక్కడ చూస్తే దేవుని సన్నిధిలో ఒలివ చెట్టు వలె చిగురిస్తాడంట. ఇక్కడికి వస్తే దేవుడి చెయ్యే భారం అయిపోయిందంట. చూడండి, దేవుని సన్నిధికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, ఎన్నో సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఉంటాం, వాక్యం వింటాం, అన్నీ తెలుసు. దేవుడు తెలుసాడే, దేవుడు తెలుసని అంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నమ్ముకున్నాం అంటారు, లేదా 10 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నా, నాకు అన్నీ తెలుసు అంటారు. కష్టం వచ్చినప్పుడు దావీదు వలె మాట్లాడతారు, అవునా? కానీ అద్భుతమైన కృప ఏంటంటే దావీదు ధ్యానించేవాడండి. దావీదు ఎవరు? వాక్యాన్ని ధ్యానించేవాడు. తనకు అనారోగ్య స్థితి వచ్చినప్పటికీ అలా మాట్లాడాడు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మాటలు మారిపోయాయి. హల్లెలూయా. ఒకసారి 39వ అధ్యాయం చూడండి. 39వ అధ్యాయం 8వ వచనం చూడండి. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయము. ఇక్కడ ఏమంటున్నాడండి? నా అతిక్రమములు బట్టి నన్ను విడిపింపు అంటున్నాడు. అంటే పాత నిబంధనలో మనిషి తప్పు చేయడం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుందండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరి దావీదు ఏం కృపను తెలుసుకున్నాడు? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. నా అతిక్రమములు బట్టి నన్ను విడిపింపము అంటే పాత నిబంధనలు తప్పు చేసినప్పుడు వారు బలి అర్పణ చేసేవారు, అవునా? బలి అర్పణ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేవారు, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయేవారు. 32వ అధ్యాయం తీయండి. కీర్తనలు
5వ వచనం చూడండి. ఇదే 32వ అధ్యాయంలో చూడండి, అదే వచనం వినబడుతుంది. 4వ వచనం, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు అయ్యాను. ఏమైందండి? సారం ఏమైందంట? ఎండిపోయిందంట. దేనికి? దేవుని చెయ్యి బరువుగా ఉంది తన మీద. అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో మనిషి పాపం చేయడం వల్ల మరణానికి దగ్గర అవుతారు. ఎందుకు? మొదటి ఆదాము చేసిన పాపం వల్ల మానవులందరికీ సంక్రమించింది. మరి ఎవరి ద్వారా మరలా సమాధానాన్ని పొందుకున్నాడు చూడండి. ఈ 4వ వచనానికి 5వ వచనానికి మధ్యలో సెలా అని ఉంది చూడండి. 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జల ప్రవాహాలు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. ఇప్పుడు శ్రమలో నుండి ఎవరు రక్షిస్తారండి? దావీదు. 4వ వచనంలో దేవుడి చేయి భారం అయిపోయిందంట. 7వ వచనం వచ్చేటప్పటికి శ్రమలో నుండి ఎవరు విడిపిస్తారు? దేవుడే విడిపిస్తారు. అంటే అర్థం ఏంటి? 4వ వచనంకి 5వ వచనంకి మధ్య సెలా అని ఉందంటే అక్కడ ధ్యానించాడు దేవుణ్ణి. దేవుడి గురించి తెలుసుకున్నాడు ఏంటి దావీదు? ఏం తెలుసుకున్నాడు? దేవుడి గురించి ఏం తెలుసుకున్నాడండి? శ్రమలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడని. అంటే ఏ పాపం అయితే చేశాడో ఆ పాపం ఎవరి దగ్గర విడుదల ఉంటుంది? దేవుని దగ్గర అని దావీదుకి సమాధానం ఉంది. యేసు ప్రభుని తెలుసుకున్న వ్యక్తి అండి దావీదు. అందుకే దేవుని హృదయానుసారుడు అయ్యాడు. మనలందరినీ పాపం నుంచి విడిపించింది ఎవరు? యేసు ప్రభు. మనందరి పాపములు ఎవరి మీద మోపబడ్డాయి? యేసు ప్రభు మీద మోపబడ్డాయి. పాపం నుంచి వచ్చే శిక్ష అంతటిని ఆయన భరించాడు. భరించి ఆయన మనకి నీతిని దానముగా ఇచ్చాడు. హల్లెలూయా. మనకేమి ఇచ్చాడండి? అంటే మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటాడండి, ఖచ్చితంగా వింటాడు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి ఇక్కడ? దావీదు ఏం చేశాడు? ధ్యానించాడు. మొదటి అధ్యాయం తీయండి, కీర్తనలు. మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు రాశారు ఈ వచనం? దావీదు రాశాడండి. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దావీదు ధ్యానిస్తాడు వాక్యాన్ని. తన బలహీనత సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు, సమాధానాన్ని అనుభవించాడు. 3వ వచనం చూడండి. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఇప్పుడు ఏమవుతాడండి? అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడంట. ఇప్పుడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినది అంటే ఇప్పుడు నీరు ప్రవహిస్తుందండి, ఒక కాలువ ప్రవహిస్తుంది. ఆ కాలువ దగ్గర ఒక చిన్న మొక్కను నాటండి తీసుకెళ్ళి. ఏం జరుగుతుంది? నీటి కాలువ యొద్ద నాటబడినప్పుడు ఆ మొక్క ఏమవుతుందండి? ఫలిస్తుందా? చచ్చిపోద్దా? ఫలిస్తుంది. ఎందుకు? ఆ నీటి కాలువల యొద్ద నీరు ప్రవహిస్తూనే ఉంటుందండి, ఆగదు. ప్రవహించే నీరు దగ్గర ఎప్పుడైతే మొక్కను ఉంచుతామో అది ఎదుగుతుంది. ఫలిస్తుందా? ఫలించదా? చెప్పండి. ఫలిస్తుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది. అందరికీ తెలుసు, అవునా? ఎంతమంది చూసారు జీవితంలో ఫలిస్తుందని? ఫలిస్తుందండి. మొక్కలు నాటేవారికి తెలుస్తుందండి, నాటిన వారికి ఏం చేయలేము. వారు కూడా మొక్క నాటుకుంటే సరిపోద్ది. 3వ వచనం, అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతా సఫలమగును. ఇప్పుడు నీరు దేనికి సూచన? దేవుని వాక్యానికి అండి. దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఫలిస్తాం. హల్లెలూయా. నీరు దేనికి సూచన? ఇప్పుడు దేవుని వాక్యానికి. నీరు దగ్గర ఒక మొక్క ఉంచినప్పుడే ఫలిస్తుంది. మన జీవితం ఫలిస్తుందా లేదండి? ఖచ్చితంగా ఫలిస్తుందండి. ఇప్పుడు మనం కొత్త నిబంధన జనులము. యేసు ప్రభువు మాట విన్న ప్రతిక్షణం మన జీవితం ఫలిస్తూనే ఉంటాం. ఫలిస్తామా లేదండి? ఈ వాక్యం అర్థమైన వారు ప్రతిదినము వాక్యం దగ్గరికి వెళ్తారు. వాక్యాన్ని వదిలి ఉండలేరు. ఆ ప్రవహించే వాక్యం దగ్గరికి వెళ్ళి మనం నాటబడినప్పుడు మనం ఖచ్చితంగా ఫలిస్తాం. ఫలాన్ని మన జీవితంలో అనుభవిస్తామండి. మన జీవితంలోనే కాదు,
తరతరాలకు పిల్లల తరాల వరకు వెళ్తుంది ఆశీర్వాదం. పిల్లల జీవితంకి వెళ్ళిపోద్దండి, యుగ యుగాలకి వెళ్తుంది ఆశీర్వాదం. ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు. మనం ప్రతిదినము ఆయన వాక్యం దగ్గరికి వెళ్తున్నామంటే మన జీవితం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? దావీదు తెలుసుకున్న మర్మం అదేనండి. యేసు ప్రభు శిలువ బలియాగం గురించి తెలుసుకున్నాడు. అందుకే దావీదు నోటి మాటలో ఎప్పుడు ఆయన కృపణ గురించే ఉంటుంది. చూడండి, కీర్తనలు 103వ కీర్తన తీయండి. కీర్తనలు 103వ కీర్తన మొదటి నుంచి చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదిర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. చూసారా, 3వ వచనంలో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. దావీదుకి ఎలా తెలిసిండి క్షమాపణ గురించి? అందుకే దేవుని హృదయానుసారుడు అయ్యాడండి. దేవుని వెతికాడండి, వాక్యాన్ని ధ్యానించాడు దావీదు. వాక్యాన్ని ధ్యానించి దివారాత్రులు యేసు ప్రభుని చూశాడు. వాక్యంలో ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో దేవుని హృదయానుసారుడు అయ్యాడు. హల్లెలూయా. 3వ వచనం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సంకటం అంటే సంకటం అంటే ఏంటండి? ఆరోగ్యాన్ని అనుభవించాడండి జీవితంలో. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానించాడో తన జీవితంలో ఆరోగ్యాన్ని అనుభవించి ఆ మాట పలికాడు, శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడని. ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళామంటే ఎవరు మనల్ని రక్షిస్తారు? యేసు ప్రభువేనండి. ఆయన రక్షణని మనం అనుభవిస్తాం. ఆయన క్షమాపణ గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో మన ప్రాణంలో గొప్ప విశ్రాంతిని మనం అనుభవిస్తాం. అందుకే ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇప్పుడు విశ్రాంతి ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గరే. అందుకే దావీదు ఆ మాట రాస్తున్నాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడంట. ఎందుకు? ఆ మొక్క ఎక్కడుంది? నీటి కాలువల దగ్గర ఉందండి. నీటి కాలువల దగ్గర ఉన్న మొక్క ఎప్పుడు వాడిపోదు, చిగురిస్తూనే ఉంటుంది. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిన ప్రతి మనిషి చిగురిస్తూనే ఉంటాడండి. ఎందుకు? ఆ నీరు, వాక్యం అనే నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవహించే నీరు దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తుంటామో మన జీవితంలో ఫలిస్తూనే ఉంటామండి. మనం ఆపుకుందామని ఆగదు. హల్లెలూయా. జీవితంలోని ఫలం అనేది అనుభవిస్తాం. అందుకే దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వకి చెప్పాడు ఏమని? మీరు ఫలించి అభివృద్ధి చెందమని. ఎంతగా మనం వాక్యం దగ్గరికి వెళ్తుంటామో ఫలించి అభివృద్ధి చెందుతామండి. అందుకే మనకి సమయోచితమైన కృప మనతోనే ఉందండి నిత్యము. హల్లెలూయా. ఏ కృప ఏందండి? సమయోచితమైన కృప మన జీవితంలో ఉంది. అందుకే మొట్టమొదటి వచనంలోనే చెప్పాను, ఒకసారి తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్ద చేరుదము. అంత కృప మనం పొంది ఉన్నామండి. ఎవరి ద్వారా? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా. ఎందుకు? మన ప్రతి శిక్షను, ప్రతి అవమానాన్ని ఆయన శిలువలో భరించాడు. మనం ఆనందంగా ఉండాలని ఆయన ప్రతి శిక్షను భరించాడు. మనం ఆనందంగా ఉండాలని ప్రతి అవమానాన్ని ఆయన భరించాడు శిలువలో. హల్లెలూయా. అందుకే మనం వాక్యం దగ్గరికి ఎంతగా వెళ్తుంటామో వాక్యం వినడానికి మనం ఫలించి అభివృద్ధి చెందుతామండి. అందుకే దేవుని కృప మనల్ని ఆవరించింది. దేవుని కృప ఎలా ఉందండి? మనల్ని అందరినీ ఆవరించింది. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఒలివ చెట్టు వలె ఫలిస్తాం. దావీదు ఏమన్నాడు? దేవుని మందిరంలో నేను ఒలివ చెట్టు వలె ఫలిస్తాను. బయట తిరిగితే ఫలించరండి. బయట ఒంటరిగా తిరిగితే ఎవరు ఫలించరు. అందుకే ఒంటరిగా తిరగకూడదు. ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉండాలండి. దేవుడి వివాహాన్ని కూడా భూమి నిర్ణయించింది. అందుకే సహవాసం. భార్యాభర్తలు అనేది సహవాసం అండి. సహవాసంలో ఉండాలి. ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. అంటే ఒంటరిగా సహవాసంలో లేకుండా వెళ్ళకూడదు అని అర్థం. ఒంటరిగా వెళ్ళొచ్చండి. సహవాసం అనేది ముఖ్యం. దేవుడు అందుకే కుటుంబంతో ప్రారంభించి నేర్పించాడు మనకి. ఈ దినం ఆయన శిలువ బలియాగం ద్వారా ఈ భూమి మీద సంఘాన్ని ఆయనే నిర్ణయించాడు. సంఘం ఎవరిది?
ఆయన నిర్ణయించాడండి. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. ఇక్కడ మనుషులు ఎవరు కాదండి. ఒక మనిషిని వాడుకొని ఆయన పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఏలియాని వాడుకొని సారేపతి విధవరాలి యొక్క కరువును తీసివేశాడు ఆయన. ఈ భూమి మీద మనల్ని విడిచిపెట్టలేదండి ఆయన. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మన జీవితంలో ప్రతి క్షణం ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ఏ రూపమండి? వాక్య రూపంలో. వాక్యం దగ్గరికి మనం వెళ్తున్న ప్రతి క్షణం ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తూ ముందుకెళ్తూనే ఉంటాం. హల్లెలూయా. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. సర్వలోకంలో ఎవ్వరూ లేరయా, నీ వంటి వారు ఎవ్వరూ లేరయా. సర్వలోకంలో ఎవ్వరూ లేరయా, నీ వంటి వారు ఎవ్వరూ లేరయా. స్తుతికి నీవే అర్హుడవు యేసయ్యా, స్తుతికి నీవే అర్హుడవు యేసయ్యా. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో ప్రతి మానవుని యొక్క శిక్షను అనుభవించాడు. ప్రతి నిందను భరించాడు, ప్రతి బాధను భరించాడు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం ఈ భూమి మీద ప్రయాణిస్తున్న ప్రతి క్షణం ఆయన ఆరోగ్యాన్ని అనుభవించాలని ఆయన ప్రతి శిక్షను శిలువలో శరీరంలో భరించాడు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థ కలిగినని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోని ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు, ఆనందంగా చిందించాడు. ఆయన మనుషులందరూ రక్షించబడాలని రక్తమంతటిని చిందించాడు. చివరి ఆఖరి బొట్టు వరకు ఆయన చిందించాడు. చివరికి రక్తమంతా అయిపోగా నీరు వచ్చింది ఆయన శరీరంలో. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన, అంతగా నలిగిపోయాడు. పాపం నుంచి వచ్చే ప్రతి శిక్షను భరించాడు ఆయన. భరించి మన శిక్ష అంతటిని తీసుకొని మనలందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. మనలందరినీ నీతిమంతులుగా తీర్చాడు. ఈ దినం మనం ప్రార్థన చేయగా వినే గొప్ప కృపలో మనం ఉన్నాం. నీతిమంతుడు ప్రార్థన చేయగా ఆయన వింటాడు. ఆయన రక్తమంతటిని కార్చి మనలందరినీ నీతిమంతులుగా తీర్చాడు. సమయంలో నేను క్రీస్తు చేసిన దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ గొప్ప కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా దేవా, మీ సామర్థ్యంతో నడిపించిన ఏలియాని మీరు వాడుకొని పేద విధవరాలైన ఆమె జీవితంలో గొప్ప మేలు చేశారు. నేను కరువులో ఉన్నప్పుడు మీరు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. తన కుమారుడు చనిపోగా బ్రతికించారు. నేను మీకు వందనాలు దేవా. అలాగే
దావీదు తన జీవితంలో కష్టం వచ్చింది నాయన, బలహీనపడ్డాడు, మిమ్మల్ని చూశాడు నాయన, మీ వాక్యాన్ని ధ్యానించాడు నాయన. నీరు అనే మీ వాక్యాన్ని దగ్గరికి వచ్చి ఫలించి అభివృద్ధి చెందాడు నాయన. అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు నాయన. అంతగా మీకు క్షమాపణ తెలుసుకున్నాను నాయన. యేసు ప్రభు శిలువ బలియాగాన్ని మీ వాక్యంలో చూశాడు నాయన. ఎంతగా చూశాడో తన జీవితంలో గొప్ప మేలును అనుభవించాడు నాయన. తన జీవితంలో సమాధానం అనుభవిస్తూ ముందుకెళ్ళి దేవా, దేవుని హృదయానుసారుడు అనే గొప్ప బిరుదు పొందుకున్నాను. ఇంత కృపను మా అందరికి మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇదేనో మమ్మల్ని కొత్త నిబంధన జనులుగా మీరు చేశారు నాయన, మీకు వందనాలు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవా ఇక్కడున్న ప్రతి కుటుంబానికి మా అందరికీ మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు విడుదల చేసిన విధానం బట్టి వందనాలు. అంతగా మీ వాక్యం ద్వారా మీరు విడుదల చేసిన విధానం బట్టి వందనాలు. దేవా, మీ వాక్యం దగ్గరికి వస్తున్న ప్రతి క్షణం మేము ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటాం నాన్న. ఇంత గొప్ప వాక్యాన్ని, కృపావాక్యాన్ని మీరు మాకు బోధించి నేర్పించిన విధానం బట్టి వందనాలు. దేవా, ఇక్కడ ఎవరైతే ఇబ్బందితో, కష్టంతో వచ్చారో, మానసిక ఇబ్బందితో, దేవా అనారోగ్యంతో వచ్చి ఉన్నారు, ఇప్పుడే వారిని మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు. అలాగే నాన్న, ఉద్యోగ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేయమని, మీ గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి వారిని నేర్పించమని వేడుకుంటున్నాను. మీ జ్ఞానంతో వారిని నడిపించమని వేడుకుంటున్నాను. వారిని అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి ఫలింప చేయమని వేడుకుంటున్నాను నాన్న. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. దేవా, మీరే మమ్మల్ని నడిపించుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.